శుభోదయం అందరికీ. ఈరోజు మనము వేద భారతి చర్చ రెండవ భాగము ప్రారంభిస్తున్నాము. ఆ, సో చర్చలో పాల్గొంటున్న సభ్యులందరికీ ఆ, నమస్కారము, జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మొదట మనము ఇంట్రడక్షన్స్తో ప్రారంభిద్దాము. విశ్వనాథ వర్మ గారు లాస్ట్ టైం జాయిన్ అయినారు. అలాగే శ్రీనివాస్ పెట్లూరు గారు లాస్ట్ టైం జాయిన్ అయినారు. అలాగే ఇంకొంతమంది మిత్రులు కూడా జాయిన్ అవుతారు. వారిని నేను అడ్మిట్ చేస్తాను. దామచర్ల వెంకటేశ్వరరావు గారు, ఆ తర్వాత రామరాజు గారు, వారిని విశ్వనాథ్ వర్మ గారు ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనము చర్చలోకి ముందుకు వెళ్దాము. చాలా సంతోషం. అందరికి ప్రణామాలు. once again, good evening everybody and all pranamas. The other two participants, Ramaraju Dendukuri is actually first timer. He is my uncle, my relatively. I am this thing. He will introduce. Namaskar. Yeah, he's very experienced. He's a retired IPS. Now he's taking rest at home. He's almost now 87 years, 86 years old. But out of his enthusiasm, he joined our group, even though his health is not fully cooperative. That shows his interest and all. Very most welcome and all. We are blessed with your presence, Ramana sir. Other one is Damarla Venkateswara Rao sir. He's my friend for a long time. He is interested into this kind of Vedic culture and all. So I request Venkateswara Rao sir to introduce yourself about that. Thank you. చాలా మంచి కార్యక్రమం అండి. చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలా సంతోషం. యూ కంటిన్యూ టు డూ ఇట్. అంతకన్నా నేను చెప్పేది అవర్ బ్లెస్సింగ్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు ఉంటాయి. ఐపీఎస్ అంటే నేను ఐఎమ్ ఫ్రమ్ ది ర్యాంక్స్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, నాట్ పోలీస్. ఇట్ ఈస్ మిస్టేకన్ జనరల్లీ. థ్యాంక్ యూ. Postal service. చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూడడానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. నేను గురుగ్రామ్ మా అమ్మాయి దగ్గర ఉంటున్నాను. He is above 87 actually. His health is not so encouraging. Still, out of his good encouragement, he is joining us actually. He's unable to even sit also. Yeah. He's on the bed actually. He's on the bed. Very happy to see you all. చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. చేయండి, బాగుండదు. He's on the bed. That's why he's on the bed, bedridden for some months, but still he's blessing all of us. Thank you for joining. All the best. God bless you all. నమస్కారం సార్. నా పేరు వెంకటేశ్వరరావు అండి. నేను అల్లూరు సీతారామరాజు జిల్లా డొంకరాయి దగ్గర ఒక చిన్న మారుమూల పల్లె ఉంటే ఆ పల్లెలో ఆదివాసీలతో పనిచేస్తున్నానండి. అక్కడ ఏమంటే నేను సమాజ సేవ చేస్తున్నాను. ఏమంటే ఆదివాసీ పిల్లలకు విద్యను ప్రమోట్ చేయటము, వాళ్ళలో పర్సనల్ హైజీన్, వ్యక్తిగత శుభ్రత గురించి అవేర్నెస్ పనిచేయటము. తర్వాత ఏమంటే మనకి పాత పంటలతో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదండి, లేదా న్యాచురల్ ఫార్మింగ్ అని, ఈ విషయాలపైన నేను అవగాహన కల్పిస్తూ చిన్నగా చేస్తున్నానండి. నాదంతా కూడా వాలంటరీ సర్వీస్ నేను చేస్తున్నది. భగవంతుడు థ్యాంక్ యూ అండి. భగవంతుడు శక్తి ఇచ్చారు, ఆ శక్తిని వినియోగిస్తూ ఉన్నాను. అంటే మన సంకల్పం కూడా ఉండాలి. భగవంతుడు ఒకడు చేయడు. ఏమని
మన సంకల్పం కూడా ఉంటే ఆయన సహాయం చేస్తాడు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. అంటే నాకు మన సంకల్పం దట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్ సార్. నాకు సమాజ సేవ అనేది చాలా చిన్నప్పటి నుంచి సంతోషం. సేవ సమాజ్ చేయడం అందరికి నలుగురికి ఉపయోగపడడం ఎంతో మంచి పని. అది సార్, చిన్నప్పటి నుంచి చేయండి. నాకు సమాజ సేవ అంటే ఇష్టము. నేను చాలా దాన్ని సంతోషం. అట్లా కంటిన్యూ చేస్తూ ఉన్నానండి. నా జీవితంలో నేను అదే భాగం అనుకున్నాను. అది If you help others, the God will help you. థ్యాంక్ యూ సో మచ్ సార్. దట్ ఈస్ గ్రేట్ సార్. God will help you. థ్యాంక్ యూ ఇప్పుడు సో మచ్ మనం ఏంటంటే మనం ఈ సంసారంలో పడిపోయి సార్. మనం బయటికి ఎందుకు ఉపయోగం లేకుండా పోతున్నాం. ఎస్ సార్, ఎస్ సార్. సో ఇట్ ఈస్ వెరీ రియల్లీ రేర్ జెస్చర్. థ్యాంక్ యూ సో చాలా మచ్. సంతోషం, మంచిది. థ్యాంక్ యూ సార్. అలా చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్, అండ్ యూ టూ సార్. Just to chime in, Venkateswara Rao sir, sorry for chiming in. Venkateswara Rao sir has been for long 50 years. He dedicated his life for Gandhian principles. Gandhian principles. He has been practicing for free services society. He mingled with tribal people in the very remotest part of Andhra Pradesh. He has been working with them, sir. Really wonderful, wonderful. And he is God bless specialist. him. He is specialist in agricultural, organic farming and natural farming. All his methods are rooted to the old and the ancient Indian methods of farming and agriculture. He is very expert in that. చాలా సంతోషం. When we started the webinar, first round of webinar, the very intention and the proposal from your side and Srinivas Patluri sir from USA, really that was very inspiring, sir. Inspiring. You had a clear and more better thought and better framework how it should start with, how to run with and all. I would love to more hear from you, sir, your guidance and your able this thing, and with the well-wishing of Srinivas Patluri sir, and his intentions are very inspiring, to be honest. So I would love to be more hearing more than guiding. I want to be a executor. Whatever guidance you give, whatever Srinivas Patluri sir would love to come with his plans and proposals, I would love to be an executor more than a planner. Actually, you are more capable, Srinivas sir. Your ideology and your idea of about the Vedas and Vedic style of living and the intention, the great intention, inspiring intention from Srinivas Patluri sir is really that is. I would love to hear more from you, sir. I want to be guided by you. Please carry on, sir. You take forward the webinar. I would love to be more of executor part actually. సార్ నమస్కారం అండి. ఇక్కడ క్లుప్తంగా చెప్పాలి అంటే మనకి చాలా పెద్ద విస్తృతమైన సబ్జెక్ట్ కాబట్టి వీలైనంత వరకు మనం చర్చిద్దాము. శృతి పాఠ అంటే ఇంటోనేషన్ అంటే బేసికల్గా రిసైట్ చేయటము. అది టీచర్స్ దగ్గర నుంచి గురుముఖంగా నేర్చుకోవాల్సింది. అర్థ విచార అంటే మీనింగ్, ఫిలాసఫీ గురించి మనం తెలుసుకోవటము. రెండిటి గురించి మనకి ఇప్పుడు అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. అలాగే హైబ్రిడ్ మోడల్లో ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా మనం చేయాలి. అలాగే ఇక్కడ మనము కరికులం ఐడెంటిఫై చేయాలి, అధ్యాపకులను ఐడెంటిఫై చేయాలి, ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ తర్వాత ఇది గురు శిష్య పరంపరలాగా వెళ్ళాలి. సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. అలాగే మనం బహుశా కమ్యూనిటీలో మనం సర్వే చేయాలి. మన కమ్యూనిటీలో వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి. అలాగే ఏదైనా ఒక చిన్న మాడ్యూల్ 3 నుంచి 6 నెలల మధ్యలో ఉండే మాడ్యూల్ ఇంట్రడక్షన్లో కొన్ని సూర్యుడితో అనుసంధానం చేస్తూ, ఎందుకంటే సూర్య భగవానుడే వేదానికి మూలం కాబట్టి డిసిప్లిన్ అది అక్కడి నుంచే వస్తుంది కాబట్టి సంధ్యావందన మంత్రాలు, చాంటింగ్, సూర్య నమస్కారాలు, ఇది సూర్యుడితో మన జీవితాన్ని అనుసంధానం చేసేట్టుగా కనీసము ఈ లబ్ధిదారులు లేదంటే స్టూడెంట్స్, టీచర్స్ సూర్యుడు తో దినచర్య ప్రారంభించి సూర్యాస్తమైన తర్వాత కనీసం డిజిటల్
టాక్సిఫికేషన్. ఈ డివైసెస్‌ని వీటిని వాడకుండా అయినా సూర్యుడితో జీవితాన్ని అనుసంధానం చేయటం అనేది చాలా ఇంపార్టెంటు. మనము మిగతా సంస్థలతో కూడా అనుసంధానంతో ఇంటిగ్రేట్ అవ్వటం ఇంపార్టెంటు. అలాగే ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం మెల్లిమెల్లిగా మన శక్తానుసారం ముందుకు తీసుకుపోవటానికి మనం ప్రయత్నించవచ్చు. అందుకని చెప్పి మనము మెల్లిగా వెళ్ళాలి. మన వే వాట్సాప్ గ్రూప్ ఉన్నది. ఆ గ్రూప్‌లో ఇంట్రెస్టెడ్ మెంబర్స్ జాయిన్ అవ్వమని మనము కోరుతున్నాము. అక్కడ మనం ఇంకా చర్చించొచ్చు కంటిన్యూస్‌గా. అలాగే మనకు గూడా వేదాలని పూర్వకాలంలో లాగా కాకుండా ఇప్పుడు ఆధునిక విజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటైజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకి ఇంకా సులభం అవుతుంది. కానీ ఆచరించటం అనేది దాన్ని మనము ప్రపోజ్ చేయాలి. అందుకని చెప్పి మనము మీనింగు, ఎక్స్‌పీరియన్సు వేద సంస్కృతిని ఫాలో అయితే ఎలా ఉంటుందనేది. ఆ రెండిటిని మనం ముందుకు తీసుకుపోవటానికి మనం ప్రయత్నించాలి. అలాగే ఇలా చాలా మనం ఆలోచించవచ్చు. మనం ముందు ఒక ప్లేస్‌ని తీసుకొని మనం స్టార్ట్ చేసి తర్వాత ఆ ఫ్రేమ్‌వర్క్‌ని అందరికీ మనం చెప్పగలిగితే వారి వారి స్వస్థలాల్లోనో, వారికి వీలైన అగ్రహారాల్లో లేకపోతే వేదాధ్యయనం జరుగుతున్న ఇళ్లలోనో వారు వీటిని ముందుకు తీసుకుపోవటానికి ప్రయత్నిస్తారని కూడా లాస్ట్ టైం మనం అనుకున్నాము. అందుకని చెప్పని మనకి ఒక సీడ్, ఒక ప్లేస్ లాంటిది ఇచ్చి అక్కడి నుంచి దాన్ని ఆ ఫ్రేమ్‌వర్క్‌ని మనం స్ప్రెడ్ చేయటానికి ట్రై చేస్తే బాగుంటుందనేది ఒక అభిప్రాయం వచ్చింది లాస్ట్ టైము. అలాగే మనం వేదాధ్యయనం చేసిన పిల్లలకి కొన్ని బ్లెస్సింగ్ సర్టిఫికేట్స్ ఇవ్వచ్చు. అలాగే వారు తర్వాత వారి ఎగ్జిక్యూటబుల్ వారే కాబట్టి చివరికి మనం ఎంత మాట్లాడినా చివరికి ఎగ్జిక్యూటివ్ వేద పారాయణ చేయగలిగిన ఉపాధ్యాయులు నేర్చుకోగలిగిన శిష్యులే కాబట్టి వారు ఫెయిత్ హీలింగ్ లాంటివి చేయొచ్చు. వాళ్ళ కార్యక్రమాల్లో లేకపోతే వారు చేస్తున్న క్రతువుల్లో వేదాన్ని ఉచ్చరించటం, వేదాన్ని పారాయణ చేయటం ద్వారా చేయొచ్చు. దానివల్ల ఒక మంచి అట్మాస్ఫియరు, మానసికమైన శాంతి లాంటివి వస్తాయి కాబట్టి అది సమాజానికి ఉపయోగపడింది అని సొసైటీ ఎంతో కాలం నుంచి చేసింది కాబట్టి అవన్నిటిని మనము ప్రమోట్ చేయొచ్చు. వారు కొన్ని హాస్పిటల్స్‌కి లేకపోతే కొన్ని స్కూల్స్‌కి వెళ్ళి ప్రత్యేక సందర్భాల్లో వేదపారాయణ చేసేట్టుగా మనం ప్రోత్సహించవచ్చు. అలాగే ఈ కాలంలో ఉమెన్స్‌కి కూడా మనము ఎంతో ఆసక్తి కనబరుస్తున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వారిని ఇన్వాల్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇలా చాలా స్టెప్స్ మనం చెయ్యాలి. మనము నాలెడ్జి మనము తీసుకోవచ్చు. శృంగేరి, కంచి ఇలాంటి వారి దగ్గర నుంచి కోర్ గ్రూప్ ఫామ్ చేయొచ్చు. ఆ కోర్ గ్రూప్‌లో ఒక గురువు లాగా వేదాన్ని అర్థం చెప్పగలిగిన వారు, సాంస్క్రిట్ స్కాలర్స్, అలాగే ఐటీ లాంటి వాటి డిజిటల్ ద్వారా క్యాంపెయిన్ చేయగలిగిన వారు, అలాగే ఫండ్ చైర్మన్స్, ఇట్లా ఫండ్ కమిటీ చైర్మన్ ఇలా రకరకాల రోల్స్ పెట్టుకోవచ్చు. ప్రతి రోల్‌లో మోర్ దాన్ 1 పర్సన్ ఉంటే మనం దీన్ని ముందుకు తీసుకుపోవటానికి శాశ్వతంగా లేకపోతే సస్టైనబిలిటీ అనేది ఉంటుంది. సో మనందరము ప్రతి ఒక్కరము మన రోల్స్‌ని నిర్ణయించుకొని అందులో ఒకటి కన్నా ఎక్కువ మందిని అందులో ఇన్వాల్వ్ చేస్తే మనకి ముందు ముందు సులభంగా ఉంటుంది మన పని. మన మన కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా వెళ్ళటానికి. మనకు ముందేమిటంటే శ్రద్ధ, ఫెయిత్‌తో శబ్దశుద్ధి మంచి యాక్యురేట్‌గా మాట్లాడేవారు. తర్వాత దాన్ని మళ్ళా సేవాభావంతో సమాజంలో ప్రచారం చేయగలిగిన వాళ్ళు. ఇలా ముగ్గురు మనకు కావాలి. అందుకని ఇవన్నీ మనకి చాలా ఉన్నాయి. ఇంకా మనం ముందు ముందు చర్చించుకోవాలి. మనకి స్ట్రక్చర్ వచ్చేసి ఇస్తున్న వాళ్ళు ఆల్రెడీ మనకి కొన్ని వేదిక్ స్కూల్స్ ఉన్నాయి. టీటీడీ, స్వామి దయానంద సరస్వతి గారి వేద సొసైటీ ఉంది. కంచి ఉన్నది. అలాగే అలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నీ మనం అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. బేసికల్‌గా భగవద్గీతలో మనకి క్లారిటీ వస్తే వేదం మనకి శాంక్టిటీ, అది క్లారిటీ, ఇది శాంక్టిటీ ఇస్తుంది. మనము రెండిటిని మనము ముందుకు తీసుకుపోతున్నాం గీతా మహామండలి ద్వారా. అందుకని చెప్పి మనకి ఉన్న స్కోప్‌ను మనం వినియోగపరుచుకోవడానికి ఈ గ్రూప్ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. మనము విజను, మిషను ముందు నిర్ణయించుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత డిజిటల్‌గా మనం మిగతా వాళ్ళకి ప్రచారం చేయడానికి ప్రయత్నించాలి. అలాగే ఇవన్నిటిని మన రికార్డింగ్స్ అన్నిటిని మనం ఒక చోట పెట్టి తర్వాత వచ్చే వాళ్ళకి తెలిసేట్టుగా చేయాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి.
ఇంకా ఫర్దర్గా దాని మీద మనం ఇంకా డిస్కషన్ ముందు చేయొచ్చు. సో ఇలా ఎన్నో మనం చేయొచ్చు. సో నేను సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ముఖ్యంగా రథసప్తమిని ప్రపంచ వేద దినోత్సవం లాగా మనం ప్రకటించవచ్చు. దానికి సంబంధించిన కార్యక్రమాలు చేయవచ్చు. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ లబ్ధిదారులు తిరిగి ఈ ఫోరంలో వారి అనుభవాన్ని పంచుకునేట్టుగా మనము ఆబ్జెక్టివ్ సెట్ చేయొచ్చు. అలాగే వారి దినచర్య జీవితంలో వేద సంస్కృతి ప్రతిబింబించాలి అంటే సూర్యుడితో అనుసంధానం అయ్యేట్టుగా దినచర్యని, సూర్యుడి తర్వాత కనీసం డిజిటల్ డీటాక్సిఫికేషన్ లాంటి యాక్టివిటీస్ ద్వారా ఒక క్రమశిక్షణని పెంచడం ద్వారా మనకి దాని ఉపయోగాన్ని సమాజానికి మనం తెలియజేయచ్చు. సో ఇవన్నీ మనం ముందుకు తీసుకుపోవచ్చు. Sanskrit should be the universal language, world language. A day will come when people will learn Sanskrit and they will fathom all the intricacies and all those things. We do not know much now. So many things are hidden in Vedas and other things which we do not know. So, in my opinion, it is always better. I am just writing to impress upon the leaders also. I just want to contribute a book also for that. చేసి అందులో అది దాని కారణాలు అవి చెప్దామని అనుకుంటున్నాను. ఎంచేదంటే బేసిక్ సాంస్క్రిట్ నాలెడ్జ్ మనకి తక్కువ ఎలాగైనా మనం మంచిదంటే మన ఈ మార్కులు గురించి అట్ల నుంచి ఈ విద్యా సిస్టమే ఇదైపోయింది మొత్తం. మార్క్స్ ర్యాంక్స్, పిల్లలు ర్యాంక్స్ వస్తేనే ఇంజనీరింగ్ సీటు. ఇట్ ఇస్ నాట్ ఇంజనీరింగ్ సీట్ దట్ ఈస్ ఇంపార్టెంట్. దే షుడ్ ఇన్కల్కేట్ ది వాల్యూస్ ఆఫ్ లైఫ్. అది మొదటి నుంచి రావాలంటే పిల్లల దగ్గర నుంచి రావాలంటే వీ హ్యావ్ టు స్ట్రగుల్ ఏ లాట్. I think Ramakrishna Mission is doing something in this direction. ఉన్నవాళ్ళు కూడా చేస్తే ఇది డే విల్ కమ్ డెఫినెట్లీ. లెట్ us hope for the best. అవును సార్, రామకృష్ణ మిషన్ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే అవి సరిపోవు, ఇంకా ఎక్కువ జరగాలి. వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ కూడా నేను విన్నది ఏంటంటే చాగంటి కోటేశ్వరరావు గారిని అడ్వైజర్ గా పెట్టుకున్నారు. పిల్లలకి వాల్యూస్ అవి నేర్పమని. ఆయనకి జీతం అది ఇస్తే ఆయన మహానుభావుడు, మాకు జీతం వద్దు, ఏమో వద్దు నాకు, ఐ విల్ డూ ఇట్ ఫ్రీ ఆఫ్ సర్వీస్ అని చెప్పాడు. మొన్న చిన్న లెక్చర్ కూడా విన్నాను నేను. అలాంటి వాళ్ళు మరి పైకి వస్తే ఏదైనా కొంత సొసైటీలో కొంత చేంజ్ తీసుకురావచ్చు. If there is a change in the society, everything will be all right. No wars, nothing. But అది రావాలంటే ఒక్కసారిగా రాదు. కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలి, అందరూ చేయాలి, అందరూ అనుకోవాలి కదా. ఒకళ్ళు అనుకుంటే మళ్ళా ఏం లాభం లేదు కదా. బాగుంది, మీ ఐడియాస్ బాగున్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి ఇన్ యువర్ మిడ్స్ట్. చాలా సంతోషంగా ఉంది నాకు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్. పెద్దిరాజ్ శ్రీనివాస్ సార్ కి అబ్సల్యూట్ క్లారిటీ ఉంది వాట్ టు హౌ టు గో అబౌట్ అన్నది. సో మేము సార్ వి వాంట్ టు బి గైడెడ్ బై యూ సార్. అలాగే పెట్లూరి శ్రీని సార్ కూడా ఆయన సంకల్పం కాబట్టి మొదట్లో ఆయన కూడా ఇన్స్పైరింగ్ కాబట్టి ఆయన థాట్స్ కానీ షేర్ చేస్తే నేను ఎగ్జిక్యూషన్ సైడ్ కానీ లేకపోతే హౌ టు ఆపరేషనలైజ్, హౌ టు మెటీరియలైజ్ అన్నది నేను ఐ కమ్ అవుట్ విత్ మై ఓన్ థాట్స్ ఫర్ యువర్ కరెక్షన్, ఫర్ యువర్ సజెషన్స్ అండి. సో పెద్దిరాజ్ సార్ కి అబ్సల్యూట్ గా క్లారిటీ ఉంది సార్. మీరు చెప్తున్న గైడెన్స్ చాలా బాగుంది. విల్ గో బై వాట్ ఎవర్ యూ సజెస్ట్, వాట్ ఎవర్ యూ డైరెక్ట్ అండ్ ఆల్. ప్లీజ్ డూ డైరెక్ట్ సార్. Similarly, I'm requesting Petluri Srini sir also to guide us, to direct us, to give the way about actually. I'm ready to execute and all. Operationalize చేయడంలో నేను I will be actually. ఎందుకంటే మీకు ఎక్కువ క్లారిటీ ఉంది మాకంటే కూడా. So yeah, please. So I think Petluri Srinivas, just to let you know, can you guys hear me okay?
Yes, sir. Okay. Yes, The sir. voice my feeble going to చెప్పండి. I'll just remove the headset. Just want to make sure. Yes. Okay. First of all, I think again, it's nice to meet you all. పెద్దవాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అవుతున్నందుకు రామరాజు గారు, it's a pleasure to have you and nice to hear you. That's very nice of you. And God Venkateswara garu, I'm really impressed and I think I wish Thank get you, a chance sir. to meet you when I'm there in India. I hope. కాకపోతే ఏంటంటే మాదేమో ఆంధ్రప్రదేశ్లో ఈ మూల ఉంది, మీరేమో ఆ చివరి ఎక్కడ పైన ఉన్నారు. సో బట్ స్టిల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ పర్సనల్లీ. హోప్ఫుల్లీ ఐల్ బి ఏబుల్ టు మేక్ విజిట్ దట్ సైడ్. ఎందుకంటే we had some plans. Exactly. Maybe this is the time to visit Arasvilli Suryanarayan Swami, చూసుకుంటూ అటు నుంచి ఆయన కూడా కలవచ్చు, వెంకటేశ్వర గారిని కూడా కలవచ్చు. Maybe that's an opportunity is how I would see it. Or even further up, go to Odisha and then Konark temple avandi చూసుకొని కూడా రావచ్చు maybe mostly. But anyway, I think Pediraj Srinivas, just a quick thing I just want to bring it up again. Maybe it's my mistake also. I should have done it. I was caught up with few things and all those kind of things. I could do it. Maybe that's something I'll set down this week. If we go back to some of the thoughts we had from our last meeting, anukunna kada okati straight away donate as a charity to one of the biggest organizations or some of the biggest organization. Number two, go to some of the small Veda Paఠశాlas, whoever needs some help, some support, so that they can, get to a state, self-sustainable state, bring it up to them. And third thing is, each individual do their contribution. Evarna Veda school lo chadukuntam anukunna vallaki individual students ki support cheyadamu is some of the these thoughts I think I remember we discussed kind of thing. So again, don't take me wrong if my opinions are very strong and probably sound, a little rude also, with all due respect. I somehow, maybe it's a strong word or lack of better words, let's put it that way. I lost confidence on the government-specific organizations. I mean, when I say in this specific, I'm sorry. Intentionally important words or not? No, I mean, I can see the last few years the way it's changed. మనమేమో ఏదో డబ్బులు మంచి పనికి యూజ్ అవుతాయని మనం ఇవ్వడము, అండ్ ద థింగ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ అవి వింటుంటే వీటిగా నేను డబ్బులు కడుతుంది, ఈ డబ్బులని ఇట్టుకెళ్తున్నాయని అనిపిస్తుంటుంది. And that's one thing. And the second thing is, on the same line, it's not actually going to the Veda students or the people or cultural, I would say that the one who's carrying our culture, it's going to somewhere else, something else. Which I said, not the right way of doing it. And I mean, I'm sorry, again, be blunt. Not that I'm an atheist. I believe in God. I do respect all the things. Sometimes I feel that money goes to these big temples also. This is not properly utilized, is also I feel. Akkadniche I felt, and this is where actually I had the discussion with my friend, Snehitudu Pediraj discussion జరిగినప్పుడు ఇదే జరిగింది. Is there any way we can really make sure the money is used in a better way? And I can see it, I can feel it. In fact, I can take it back and happily sleep in the night saying that, Abba, na double proper use ayinayi. Nenu pettin daniki something is coming back is one thing. And I expect the person, whoever is getting the benefit, the beneficiary also, right, should look forward to spread it out, not just stop there kind of thing. It should not be the stopping, the last mile kind of thing. It should be taking it from there, the baton, and then take it on further is how I would like to see it. So be it an individual whom we are sponsoring, be it an organization whom we would like to sponsor, that's how I would like to see it. Endukante I'm sure, at least from my side, I don't think we will be able to continue for a long time like this. I can do to certain time, 1 year, 2 years, 3 years, 5 years.
it is. It's a temporary duration. And the thing is, from there, who can take it forward is how I would like to do it. దీంట్లో నేను ఐ జస్ట్ ఆస్క్డ్ మై ఫ్రెండ్, అరే ఇట్లాంటివి ఏమైనా చేయొచ్చా, మరి ఇట్లాంటివి అవకాశం చూడొచ్చా, ఏమైనా ఉన్నాయా? If there are any Veda Pathshala ఏమైనా కొంచెం who are struggling, who need some support, so that if we can it gets little push to them, they can get in track and then get the things going. అట్లా ఏమైనా చూడొచ్చా అని. This is how the thing is. As Viswanatha Verma knows, my mind is presently obsessed with the renovation of a temple which you have started 40 years back. It We is had Shiva that temple, and nobody is taking any interest. like that. So I am on it now. Actually, my Voice is like, so huh? And we have given some in our place Ramachandrapuram. We have given a site for the Sai Baba Mandir. brilliant. It was built with the help of so many fellows, and we also extended our help and we have given the site free. That is my sister-in-laws and my co-son-in-law. I went in giving it and all that. Instrumental friend has helped in granite and all that. Yeah, that's a very great thing, sir. We appreciate all your charitable endeavors. Very important. Yes, yes, yes. That funds is the main thing. For anything, funds is the important thing. Without funds, we can't. Yes. That is it. That's it. Yeah, we know that temples, how difficult to maintain Veda Pandits and all. I have been seeing in my extended family. My uncle is struggling hard in a Devadaya Dharmadaya run temple only. Uh, there is no interest because it's a village. Even the temple is very old. So we appreciate, sir. They put so many conditions. Yeah. So to meet expectations, they also need financial obligations. So we also thought for a while that myself and my friend, it's better to train students because they at least they come with some commitment and we can, yeah. And another person joined, So nice meeting you all. Venkat sir. All the best. God bless you all. Sure, sir. Yeah. So we need to include all these thoughts, sir, definitely. And but అది నా ఉద్దేశం. అది వేదపారాయణ జరిగి చదివాను పంతుల్ని పెట్టాలని ఉద్దేశం ఉంది. మరి భగవంతుడు ఎప్పుడు ఆయన కూడా చేయాలి కదా, మన ప్రయత్నానికి ఆయన కూడా హెల్ప్ చేయాలి కదా. yeah, ఇన్ మై ఒపీనియన్ నౌ వీఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంటల్. yes, sir, yes, sir. So whatever we do, we are instrumental. Yeah, So we have to sankalpam. yeah, yeah. In Gita itself, it says that Vedasya sarvarahameva vedyo vedanta kruta videvacha. సో ప్రతి జీవి హృదయంలో ఆయన నివసిస్తున్నాడు. వేదాలన్నింటి ద్వారా భగవంతుడే తెలుసుకోవాలి. సో మన ప్రయత్నం మనం చేస్తే భగవంతుడి అనుగ్రహం ఉంటుంది ఇలాంటి వాటికి తప్పకుండా. సో వెంకట్ సార్, మీరు కూడా జాయిన్ అయినారు. యూ కెన్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Very good.
సో మనం భగవంతుడిని వేదాల ద్వారా తెలుసుకుంటున్నాము. సో తెలుసుకున్నారు, అది మనం ప్రయత్నిస్తున్నాం. అందుకని తప్పనిసరిగా మన ప్రయత్నాలకి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుందని మనందరం అనుకోవచ్చు. సార్ ప్లీజ్ కామెంట్ అండ్ మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవచ్చు సార్. వెంకట్ సార్ అండ్ Welcoming Mr. GVR Kumar. Mr. GVR Kumar, who is a very government senior official, paramilitary official, commandant. He was retired as a commandant rank. Is a close friend of mine for almost 50 years. He has been a friend of mine. We welcome Mr. GVR Kumar from East Godavari, Kakinada, around Kakinada. Yeah, thank you, Mr. GVR Kumar, for joining us. We are pleased to have you here. Our August gathering is here. Almost all seniors, Vidra Srinivas sir, who is the convener, Mr. G. Petturi Srini sir, who is the proposer for this project. So I'm welcoming you once again. Thank you, Mr. GVR Kumar, for joining us. Yeah. So GVR Kumar, please unmute yourself and just a brief introduction about yourself and GVR Kumar, please unmute your camera, unmute your voice. Yeah, please introduce yourself. Thank you, really. We appreciate Sir, your namaste, sir. joining here, taking time. Yeah. Sir, namaste, sir. Verma ji, namaste. Namaste. Sir, I will tell my then తర్వాత చెప్తారా సార్ నాకు వస్తుంది Okay, please. ఏమవుతున్నాయో చూస్తాను. Okay, very good. Thank you. చాలా సంతోషం సార్. ఇందాక నేను అంటున్నట్టుగా ఇది వేద విజ్ఞానాన్ని, వేద సంస్కృతిని తిరిగి జీవితంలోకి తీసుకువచ్చేందుకు ఒక సమిష్టిగా చేస్తున్నాము, ప్రయత్నిస్తున్నాం మనము. భగవద్గీతలో అన్నట్టుగా వేదైశ్చ సర్వరహమేవ వేద్యో వేదాంతకృత వేద విదేవచాహం. అన్ని వేదాల ద్వారా తెలిసేది నేనే, వేదాంతాన్ని సృష్టించిన వాడిని, వేదాన్ని తెలిసిన వాడిని నేనే అని భగవానుడు అన్నాడు. వాస్తవంగా ఈ వేద విద్యని, సంస్కృతిని తిరిగి మన తర్వాత జనరేషన్లో ఎలా ప్రవేశపెట్టగలము అని మనం ఇక్కడ చర్చిస్తున్నాము. మీ భాగస్వామ్యము భారతదేశ యొక్క ఆధ్యాత్మిక పునరుజ్జీవానికి పునాది వేస్తుంది. వేదం అనేది ఒక శబ్దం కాదు, అది ఒక జీవితము. గీతా మార్గం అనేది ఒక జ్ఞానం కాదు, అది ఒక సాధన అని మనం నమ్ముతూ దీన్ని ముందుకు తీసుకుపోతున్నాము. మీరందరూ జాయిన్ అయినందుకు చాలా సంతోషము. ఎనీ టైము మీ యొక్క ఆశీర్వాదాలు, మీ యొక్క భాగస్వామ్యము, సహకారము మా అందరికి అవసరము. వేదం అంటే తెలుసుకోవాల్సింది మనం ఏం తెలుసుకోవాలి, మన శాశ్వతమైన స్వరూపాన్ని తెలుసుకోవాలి. దానికి చూపించడానికి జీవన విధానాన్నే వేద జీవన విధానం అని మన వాళ్ళు అన్నారు. దానిని మనం ముందుకు తీసుకుపోతే మన తర్వాత తరము సురక్షితంగా ముందుకు వెళ్తుంది అన్న ఉద్దేశంతో మనం దీన్ని ముందుకు తీసుకుపోతున్నాము. మీరు జాయిన్ అయినందుకు చాలా సంతోషం. మీరు ఎప్పుడైనా మీ అభిప్రాయాలు తెలియజేయండి. మనం ఏమి తెలుసుకోవాలి అంటే మన శాశ్వత స్వరూపము, మన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి చూపించే జీవన విధానాన్ని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మన జీవన విధానం అలా లేదు కాబట్టి మనము దీని మీద చర్చించి మనము అందరినీ ఇలాంటి చర్చకు ఆహ్వానిస్తున్నాము. వేద భారతి అన్న ఒక ఇన్స్టిట్యూట్ ద్వారా మనం చేస్తున్నాము. వేదం అనేది ప్రపంచంలో అన్ని చోట్ల నిలబడలేకపోయింది. జర్మనీలోకి మ్యాక్స్ ముల్లర్ గారు అనువదించినా కూడా చివరికి అది భారతదేశం లాగా అక్కడ పరిడి వెళ్ళలేదు. అంటే వేదం అనే దానికి ఒక ఎకో సిస్టమ్ కూడా అవసరము. అలాంటి వేద భూమి అని మన భూమికే పేరున్నది. అందుకని ఇక్కడ మనం ఎన్నో చేద్దాం అనుకుంటున్నాము. మనందరి యొక్క సహకారము, మనందరి యొక్క అభిప్రాయాలు తీసుకుంటూ ముందుకు పోదాం అనుకుంటున్నాము. అందుకని మనము ఈ చర్చని నలుగురికి ప్రచారం చేద్దాము. అలాగే తిరిగి మరల కలుద్దాము అవసరమైనప్పుడు. వేదాహమేతం అమృతస్య జీవనం అని మన వారు అన్నట్టుగా మనము మనం ఒక మోటోలాగా తీసుకుపోదాము. అది మన జీవితానికి అమరత్వాన్ని, లేక శాశ్వతత్వానికి, మన నాగరికతకి, మన పిల్లల భవిష్యత్తుకి
ఒక సుభద్రత ఇచ్చే ఒక రక్షణ కవచం లాంటిది అని మనందరం నమ్ముతూ మనం కలుస్తున్నాము. అందుకని మనము దీన్ని మనము ముందుకు తీసుకుపోతాము. మనము ఈ సంబంధించిన ఈ చర్చలు, వెబినార్స్‌లో అందరినీ ఇన్వైట్ చేద్దాము. ఇంకా ముందు ముందు దీన్ని కలుద్దాము. మీరు జాయిన్ అయినందుకు చాలా సంతోషము. ఇంకా ఎవరైనా అభిప్రాయాలు తెలియజేసిన వారుంటే ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే దీన్ని మనం ఒక గ్రూప్ లాగా తీసుకుపోవాలి. ఇండిపెండెంట్‌గా తీసుకుపోవటం అనేది ఎక్కువ కాలము నిలబడదు. అందుకని మనం ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వాలి. మన ప్రయత్నాలన్నీ కూడా ముందుకు తీసుకుపోవటానికి మీ యొక్క సహకారం మనం తీసుకోవాలి. ఇంకా దీన్ని మనము ఇంకా ఏ విధంగా తీసుకుపోవచ్చు అనేది విషయం మీద మీ అభిప్రాయాలు తెలియజేయవచ్చు. No, it cannot be. It can never be. Single-handed, it can never be. It is only a joint, and with the participation of all interested, that something can be achieved. Single-handed, it's not going to help. Give me some time. Okay? చాలా సంతోషం సార్. అందుకనే మనము మన వేద భారతి యొక్క క్యాప్షన్ కూడా మనము అలాగే అందరినీ కలుపుకుపోవాలి అని ఆగచ్చంతు విశ్వే అమృతస్య పుత్రాః శ్రోతవ్యం శృణుతజ్ఞేయ వేదత అమరత్వేన ప్రతిష్ఠిత అని మనం అనుకుంటున్నాము. సో ఈ విధంగా మనం అందరినీ కలుపుకుపోయే విధంగా చేస్తేనే ఇది శాశ్వతంగా ఈ మూమెంట్ లాగా ఇది ముందుకు వెళ్తుందని మనం అందరం భావిస్తున్నాము. సో మీలాంటి పెద్దలందరి యొక్క సహకారాలు అలాగే మిత్రులందరి యొక్క సూచనలతో మనం ముందుకు పోదాము. షేర్ చేయండి. అదర్వైజ్ ఐ విల్ టేక్ 2 minutes విత్ కమ్ అవుట్ విత్ సమ్ ప్రపోజల్స్ ఫర్ యువర్ కన్సిడరేషన్. మీరు అందరూ ఆలోచించండి ప్రపోజల్స్. వెంకటేశ్వర సార్, షల్ ఐ గో సార్? యు ఆర్ గోయింగ్ వెంకటేశ్వరరావు సార్, షల్ ఐ గో? Please. Yes. థ్యాంక్ యూ వన్స్ అగైన్. పెట్లూరి శ్రీనివాస్ సార్ కాన్సెప్ట్ చాలా ఐ కాట్ ఇట్ యాక్చువల్, పూర్తిగా నాకు అర్థమైంది. చాలా అది నోబుల్ కాజ్, ఇట్స్ ఎ నోబుల్ కాజ్, డివైన్ కాజ్, అబ్సల్యూట్లీ నో డౌట్ దాంట్లోని. నేను ఐ వాంట్ టు షేర్ సమ్ ఐడియాస్. మనందరం తెలుగు వాళ్ళం కాబట్టి హైదరాబాద్ ని సెంటర్ గా చేసుకుంటే బాగుంటుందా నా ప్రపోజల్ అది. హైదరాబాద్ ఎందుకంటే ఇది సెంటర్ పాయింట్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ది తెలుగు స్టేట్స్ కాబట్టి హైదరాబాద్ సెంటర్ గా చేసుకుని ఒక ట్రస్ట్ ఫామ్ చేద్దామా? మీరందరూ ఒప్పుకుంటే కనుక ఒక ట్రస్ట్ ఫామ్ చేద్దాం. నేమ్ టైటిల్ శ్రీనివాస్ సార్, పెట్లూరు సార్, పెద్దిరాజు సార్ ప్రపోజ్ చేస్తారు. అందరం ఇట్స్ కామన్ డెసిషన్ అనుకోండి. ఒక ట్రస్ట్ ఫామ్ చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ట్రస్ట్ మన లొకేషన్ అనేది అందరికీ అందుబాటులో, ముఖ్యంగా యాక్టివ్ మెంబర్స్ విజిట్ చేసే ప్లేస్ని మనము ప్రాతిపదికగా చేసుకుందాము. అది హైదరాబాద్ కావచ్చు, వేరేది కావచ్చు, బట్ ప్లేస్కి వెళ్ళాలి, అది అందుబాటులో ఉండాలి, విజిట్ చేస్తూ ఉండాలి. యాక్సెసిబుల్. కరెక్ట్ సార్, మీరు చెప్పింది కరెక్ట్ అండి. అంటే ఒకటే జస్ట్ అంటే ఒక లొకేషన్ అంటూ చూస్ చేసుకుందాం. విత్ చెప్పినట్టుగానే చేద్దాం. తప్పకుండా సార్. అంటే ఒక ఫిజికల్ ప్లేస్ అంటూ ఇప్పుడు కాదు, లాంగ్ టర్మ్ లో వీ షుడ్ హ్యావ్ ఫిజికల్ ప్లేస్ వేర్ ఇన్ పీపుల్ కెన్ గెట్
గెట్ టుగెదర్ అండ్ హ్యావ్ షేర్ ఐడియాలజీస్ కానీ యాక్టివిటీ కానీ అవును. ఏదన్నా వేద పాఠశాల మొదలు పెట్టాలన్నా ఏం మొదలు పెట్టాలన్నా మీరు చెప్పినట్టు కరెక్టే. నేను జస్ట్ ఐఎమ్ నాట్ డిసైడింగ్, ఐఎమ్ నాట్ సజెస్టింగ్ ఇన్ హైదరాబాద్. జస్ట్ వన్ థాట్ ఆఫ్ మైండ్ ఈస్ దట్ సెంట్రల్ లొకేషన్ మొత్తం తెలుగు రాష్ట్రాలకి, ఆంధ్ర తెలంగాణకి ఏదైనా ఒక సెంటర్ పాయింట్ తీసుకుని అక్కడ మనం ఒక యాక్టివిటీ, ఒక ట్రస్ట్ ఫామ్ చేస్తే, ట్రస్ట్ కి ఒక రిజిస్టర్డ్ ప్లేస్ ఉండాలి. కాబట్టి జస్ట్ ఇనిషియల్ ప్రపోజల్, మై జస్ట్ టెంటేటివ్ సజెషన్ అంతే, నేను కన్ఫర్మ్ చేయట్లేదు. ఒకటి యా, తప్పనిసరిగా సార్. ఒక ప్లేస్ అనేది ఉండాలి. అది మనకి యాక్టివ్ మెంబర్స్ కి తరచుగా విజిట్ చేయడానికి అందుబాటులో ఉండే ప్లేస్ ఏదైనా బాగుంటుంది. యా. అవును. It should be accessible to the active participants, Yes, sir. Yes. not dormant Exactly. participants like me. Exactly. Active participants, అదే the convenience of the active participants should be taken into consideration Yeah, yeah. before deciding the sector. వెరీ గుడ్. కరెక్ట్ అండి. సో ట్రస్ట్ ఫామ్ చేస్తాం. ట్రస్ట్ లో నీకు ఫౌండర్ ట్రస్టీస్ గా పెట్లూరి శ్రీనివాస్ సార్, పెద్దిరాజు శ్రీనివాస్ సార్ ఫౌండర్ ట్రస్టీగా ఉంటారు. ఎనీబడి హూ విల్ బి యాక్టివ్, హూ విల్ బి షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్, మోర్ కీన్ యాక్టివ్ రోల్, దే కెన్ బి ట్రస్టీస్. ఇన్ ప్రిన్సిపల్ బేసికల్ గా అయితే పెట్లూరి శ్రీనివాస్ సార్ ఫ్రమ్ యుఎస్ఏ, ఆయన కాన్సెప్ట్ కాబట్టి ఆయన ఫౌండర్ ట్రస్టీగా ఆయన డెఫినెట్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను. అలాగే పెద్దిరాజు శ్రీనివాస్ సార్ బీయింగ్ ది గైడ్ అండ్ వాల్యుబుల్ అన్ని కూడా ఆయన చూసుకున్నారు కాబట్టి ఆయన ఉంటారు. ఎవరైతే యాక్టివ్ గా ఉంటారో మిగిలిన వాళ్ళని ఎనీబడి కెన్ బికమ్ ఏ ట్రస్టీ ప్రొవైడెడ్ దే షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, దే షుడ్ టేక్ మోర్ రోల్, దే షుడ్ బి మోర్ యాక్టివ్. Interest also. They should take interest. Exactly. Those who show interest, those who take more active role, more responsibility, who own ownership అన్ని ఉన్న వాళ్ళు, they can be part of a trustee. కస్టస్ ఉండొచ్చు. అదర్వైజ్ ఇనిషియల్ గా స్టార్ట్ చేసింది యుఎస్ నుంచి పెట్లూరి శ్రీనివాస్ గారు కాబట్టి ఆయన 100% ఈజ్ ఎ ఫౌండర్ ట్రస్టీ ఫర్ దిస్ ఎంటైర్ ప్రాజెక్ట్. పెద్దిరాజు శ్రీనివాస్ గారు గైడ్ అండ్ కాబట్టి ఆయన డెఫినెట్ గా ఆయన ఉంటారు. ఇఫ్ ఎవ్రీబడి యాక్సెప్ట్ చేస్తే నేను కూడా I would be taking more active part if everybody accepts my more role and responsibility. So trust form చేద్దాం. ట్రస్ట్ ఫామ్ చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ట్రస్ట్ అన్ని కూడా మనం పబ్లిసైజ్ చేద్దాం. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ట్రస్ట్ పబ్లిసైజ్ చేసిన తర్వాత ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారో త్రూ వెబినార్స్ కానీ త్రూ అదర్ మోడ్స్ ఆఫ్ ఎనీ అదర్ మోడ్ ఆఫ్ కమ్యూనికేషన్ మనం పబ్లిసైజ్ చేసుకున్న తర్వాత లైక్ మైండెడ్ పీపుల్ ని గ్యాదర్ చేద్దాం. లైక్ మైండెడ్ పీపుల్, ఆ వచ్చిన లైక్ మైండెడ్ పీపుల్ తో వీల్ divide into two parts. One is those who are very active and more key responsibilities, they will hold the key responsibilities. మిగిలిన వాళ్ళు జస్ట్ ఆనరరీ సపోర్టివ్ మెంబర్స్. అలా 2-3 కేటగిరీస్ ఆఫ్ మెంబర్షిప్ పెట్టుకుంటే మనం ఎవరు యాక్టివ్ గా ఉన్నారో వాళ్ళు యాక్టివ్ రోల్ తీసుకుంటారు. ఎవరైతే ఓన్లీ జస్ట్ సపోర్టర్స్ ఐడియాలజీ ఉన్నారో వాళ్ళు సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ మెంబర్షిప్ ఉంటుంది. ఇది దట్ ట్రస్ట్. తర్వాత యాక్టివిటీస్ లో నా సజెషన్ ఏంటంటే మన ట్రస్ట్ ఏదైతే ఉందో వేద భారతి అన్నది టూ లెవెల్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్వాల్వ్ ఉండాలనుకుంటున్నాను నేను, సబ్జెక్ట్ టు ఆల్ యువర్ అప్రూవల్. ఒకటి డైరెక్ట్ గా మన ట్రస్ట్ తరపున వేద పాఠశాల రన్ చేయడం, సంస్కృతాన్ని స్ప్రెడ్ చేయడం, స్పిరిచువాలిటీ స్ప్రెడ్ చేయడం లాంటిది డైరెక్ట్ యాక్టివిటీ. రెండోది సెకండ్ పార్ట్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఇంటిగ్రేటర్ రోల్, ఇంటిగ్రేటర్ ఆఫ్ సో మెనీ వేద పాఠశాలాస్ అక్రాస్ ఇండియా. ఏదైతే వేద పాఠశాలలు ఉన్నాయో, ఎవరైతే సేవ చేస్తున్నారో ఈ ఫీల్డ్ లో వాళ్ళందరినీ కూడా ఇంటిగ్రేట్ చేయగలిగి వాళ్ళందరినీ ఒక వన్ అంబ్రెల్లా కింద తీసుకురాగలిగితే, ఇఫ్ యూ కెన్ బ్రింగ్ టు అవర్ అంబ్రెల్లా ఆల్ ది అదర్ ఆర్గనైజేషన్స్ హూ ఆర్ వర్కింగ్ ఫర్ ది సిమిలర్ ఐడియాలజీతో వర్క్ చేస్తున్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చి రాగలిగితే మనం కొంచెం ఎక్కువ సేవ చేయగలుగుతాం అనుకుంటున్నాం. ఈ ఫీల్డ్, ఈ డొమైన్ లో మనగా ఓన్ గా చేయాలి అంటే మనకున్న లిమిటెడ్ కెపాసిటీ కానీ లిమిటెడ్ రిసోర్సెస్ తో కానీ యూ కెన్ డూ లిటిల్ బిట్ ఉంది. అదే కాకుండా మనం అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ డైరెక్ట్లీ, ఇఫ్ యూ కెన్ బి ఎన్ అంబ్రెల్లా ఆర్గనైజేషన్ ఫర్ ఆల్ దీస్ సిమిలర్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ మనం కొంచెం ఎక్కువ సేవ చేయొచ్చేమో అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఐడియా, మై థాట్. అది సబ్జెక్ట్ టు యువర్ కరెక్షన్ అండ్ ఆల్ అనేది. అంటే వాట్ ఐఎమ్ సజెస్టింగ్ ఇన్ నట్షల్ ఈస్ మన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ట్రస్ట్ 2 లెవెల్స్ లో చేస్తాం మన యాక్టివిటీ. ఒకటి డైరెక్ట్ గా మనమే చేస్తాము
మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్ తో లిమిటెడ్ క్యాపబిలిటీస్ తో. దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ ఈస్ మనమే కనుక అందరిని ఇంటిగ్రేట్ చేయగలిగితే ఈ డొమైన్ లో లైక్ మైండెడ్ పీపుల్ తో ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో వేద పాఠశాల ఉంది, టీటీడీ దేవస్థానం వాళ్ళది, చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు వాళ్ళు. అలాగే విజయవాడ అరౌండ్ గా, విజయవాడ సరౌండింగ్ లో చిన్నజీయర్ స్వామి, త్రిదండి చిన్నజీయర్ స్వామీజీ చాలా బాగా చేస్తున్నారు, వేద పాఠశాల రన్ చేస్తున్నారు. అలాగా విత్ ఇన్ ఆంధ్రాలో కానీ లేకపోతే విత్ ఇన్ ఇండియాలో కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ మనం కనుక కొంచెం 1 minute, 1 second. ఇక్కడ కపిలేశ్వరపురం అని ఉంది కదా, కపిలేశ్వరపురం అని ఈస్ట్ గోదావరిలో, కపిలేశ్వరం అక్కడ కూడా ఉంది వేద పాఠశాల. పట్టాభిరామారావు Very వాళ్ళు correct. ఉన్నప్పుడు పెట్టారు. ఐ థింక్ Very ఇట్ ఈస్ correct. కంటిన్యూయింగ్ నౌ. Sir, I know at least Yeah, 40-50 వేద పాఠశాlas, not only 2-3. I know at least 40-50. That is mine is a tip of the iceberg. There will be thousands of Vedic organizations. Why don't we think about being a coordination organization for all the similar minded organizations? And umbrella organization గా మనం ఫామ్ చేయగలిగితే we can extend our arms, we can enlarge our purpose and intent, so that we can have more resources, more capabilities, and more expertise in this field. That is my ideology. Yeah. అంటే మనము చాలా కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్న ఒక చిన్న ఆర్గనైజేషన్ కాబట్టి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ మధ్య మనం ఇంటిగ్రేటర్ రోలు చేయగలుగుతాము ఇమీడియట్గా అని నేను అనుకోవట్లేదు. అది ఫ్యూచర్లో సాధ్యపడుతుంది ఏమో కానీ ప్రస్తుతానికైతే మనం చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాము. మీరు చెప్తున్న ఆర్గనైజేషన్స్ అన్ని చాలా దశాబ్దాల నుంచి సేవ చేస్తున్న ఆర్గనైజేషన్స్ కాబట్టి మనం కొంచెం మెల్లిగా అందులో వెళ్దాము. డెఫినెట్గా మనం చేయగలిగినది మనం చేద్దాము. మనం అలాగే అందరినీ కలుపుకుపోయే ఉద్దేశంతో ఇన్పుట్స్ మాత్రం తీసుకోవటానికి మనం ముందుకు ప్రయత్నిద్దాము. అలాగే మనం సదస్సులు ఏదైనా నిర్వహించినప్పుడు డెలిగేట్స్ని మనం ఇన్వైట్ చేయడం కూడా మనం తప్పనిసరిగా చేయాలి. వాళ్ళ సూచనలు సలహాలు మనం తీసుకుంటూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా లార్జర్గా ఒక ఫ్రేమ్వర్క్ అందరికీ ఒక అనుసంధానం చేయడానికి ఒక బాడీ అనేది చాలా అవసరము. అది ఉంటేనే అన్ని ఆర్గనైజేషన్స్ ఐసోలేటెడ్గా ఎక్కువ కాలం పనిచేయలేవు. వాళ్ళకి ప్రధానమైన డోనర్స్ వాళ్ళు ఉన్నప్పుడు పనిచేస్తాయి, తర్వాత మరలా అవి వాటి వేగం తగ్గుతుంది. అందుకని మీరు చెప్పింది చాలా ముందు చూపుతో చెప్పారు. చాలా కష్టమైన బాధ్యత అయినా చాలా అవసరమైంది. తప్పకుండా దాన్ని మనం ప్రయత్నిద్దాము ఇంటిగ్రేట్ చేయడానికి అందరినీ. మన భగవద్గీత స్ఫూర్తితో పరస్పరం భావయంత అన్నట్టు మనం టీం వర్క్లో వెళ్ళడానికి ప్రయత్నిద్దాము. మిగతా పెద్ద ఆర్గనైజేషన్స్ దగ్గర నుంచి మనము ఇన్పుట్స్ తీసుకుంటూ వాళ్ళందరికీ మనం అనుసంధానం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలైనా మనం ముందుకు వద్దాము. మీరు ఇచ్చిన సూచన చాలా పెద్ద బాధ్యత, పెద్ద ఇది, బట్ చాలా అవసరం కూడా. చాలా సంతోషం మీరు చాలా దూరం ఆలోచించి చాలా బిగ్ వేలో ఆలోచించి చెప్తున్నందుకు. బట్ అది అవసరం కూడా ఉన్నది ఈ కాలంలో. ప్రపంచం అంతా ఒక ఇంటర్నెట్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రపంచం అంతా ఒక విలేజ్ అంటున్నారు కాబట్టి మనము ఎవరిని మనము ఐసోలేషన్లో మనం చూడటానికి వీల్లేదు. మనకి అన్ని వైపుల నుంచి ఇన్పుట్స్ తీసుకునేట్టుగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము కోఆర్డినేట్ చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నిద్దాం సార్. చాలా సంతోషం. చేద్దాం. అలాగే నేను ఇందాక అన్నట్టుగా వేదాలకి వేద 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 ఎకో సిస్టమ్ కూడా మనం ప్రొవైడ్ చేయబట్టే ఇండియాలో ఇన్ని శతాబ్దాల నుంచి వేద విజ్ఞానం ఉన్నది. అలాంటి ఎకో సిస్టమ్ మనము డెవలప్ చేయగలగటానికి ప్రయత్నించడం కూడా అవసరము. మీరు అందుకు ముందుకు వచ్చారు. ఆశ్రమము ఇలాంటి వాటి ద్వారా చాలా సంతోషము. ఇవన్నీ మనకి ముందు మీరన్న అందరినీ అనుసంధానం చేయడానికి కావాల్సిన కార్యస్థానం లాగా కూడా ఉపయోగపడుతుందని మనందరము ఆలోచించుకోవాలి. ఆ విధంగా మనం ముందుకు పోవడానికి ప్రయత్నించాలి. మనము చేయటానికి మాత్రం ఎంతో స్కోప్ ఉంది. ఇంత గంభీరమైన చాలా పెద్ద బాధ్యత అనుకొని మనం తీసుకొని మనం దాన్ని అందరి వైపు నుంచి సలహాలు తీసుకుంటూ ముందుకెళ్తే మాత్రం తప్పనిసరిగా అది సక్సెస్ అవుతుంది. ఈరోజు మనము కొన్ని పనులు మనం అన్నీ చేయలేము, నేను చెప్తున్నాను. కానీ మనకి అలాంటి ఐడియాలజీ ఉండాలి. అందరినీ అనుసంధానం చేయాలి అన్న ఐడియాలజీతో మనం ముందుకు వెళ్తేనే మనము ఎక్కువ రోజుల పాటు మనం చేయగలుగుతాము.
మీరు ముందుకొచ్చినందుకు చాలా సంతోషము. చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ ఇవి. వీటన్నిటిని మనం రికార్డ్ చేసి అందరికీ తెలియజేద్దాము. ఇంకా మిగతా మిత్రులు అందరూ కూడా ఈ వీడియో చూడటానికి ప్రయత్నించిన తర్వాత మరలా మనం కనెక్ట్ అవుదాము. ఇది ఒక క్రిటికల్ మాస్ పెరిగేదాకా మనం దాన్ని ముందుకు తీసుకుపోదాము. మనందరికీ కూడా మన రకరకాల రోల్స్, ట్రైనింగ్ రోలు, అలాగే లేదు సార్ మీరు చెప్పింది. ఇలా అన్ని రోల్స్ మనం ఒకళ్ళకి ఇద్దరిని తయారు చేసుకుంటూ ముందుకు వెళ్దాము. మన సక్సెసర్స్ని కూడా మనం ఐడెంటిఫై చేసుకుందాం. చెప్పండి సార్ రామరాజు. I think if I may add from my side, Vishwanath Garu, it's a brilliant starting list of things, which is really good. Whatever the 4 or 5 steps which we, at least as a start, as a draft plan, looks really good. We should probably maybe start thinking further deeper and then materialize, proper inflow. If we can come back, that's brilliant. I think forming a trust. Forget about me being founder or whatever it is. I know about myself. I'm not that active participant. I'm a person, very laid back personality. I'm a very lazy person. To be very honest with you on that. Anyway, that's something we. Okay, the chairman is the person who's sitting in that chair always, just like that. Okay, fine. Anyway, jokes apart. But yeah, that's something we can figure it out. And I really like the other point what you mentioned. I just noted down while we speak. Just give me 1 second. Yeah, and define and publishing the objectives kind of thing, which is really nice. Exactly. I think probably as a next step, maybe it's a good idea. We can ask everybody to come back with what do they think this trust should be doing or should be focusing on. We can ask everybody, maybe some kind of survey. We can ask them, say, just put in your thoughts. Not that we will do everything, whatever is listed down there. We can just figure it out. What are the top 3, 5, 10, priorities we should be focusing on, kind of thing. And once we come out with a defined list of objectives, what this trust or this group will be focusing on, I think that gives an idea, that gives a direction, and we should be able to probably help us to be more decisive and move forward, which is good. Of course, we can identify the personalities, we can identify the responsibility, define the responsibilities, all those things, which is really good. Again, the trust, because trust needs just a physical location to be defined, should be fine. We can always have that connectivity to the beneficiaries or the people who are getting. We can always connect them to have another small center or somewhere. It should not be a problem, I don't think. I'm good with that one. When it comes to the activities, well, you said 2. I listed down 3. Which today. One is run Ved Pathshala directly Mana Trust Dwarane, which is absolutely brilliant. Having said that, I think we need to define that unna sadhaka badhakalu into manam telusukovali, and then we should get into that. No doubt in it. The more you go through the pain, the more you enjoy or satisfaction. What you get is something different. No doubt in it. And I completely agree with Srini Pedrazu in the integrating with other things. I'm not sure how easy, difficult with integrating with some of these big organizations. Willingness and their willingness and how much they can commit, and then how it's going to impact to the students, because it's a simple chinna school lo, the attention what a kid gets from the teacher, when you put the kid into the bigger school, 10 people class could know 60 people class, there's a difference. That kind of thing. I don't want this to be misused, but having said that, and the other way of looking at it is, if that can help, at least 2% or 3% of the people who can come out well, it's a satisfaction also, another way to look at it. But again, I'm going back to my personal statement. I made it earlier. I have a little, maybe with the things what I've seen, what I've faced, what I heard kind of thing. How do we make those big organizations to be really committed? And then how do we ensure we also contribute in the decision making, at least for this smaller organization, if not the bigger one kind of thing. So we may lose the control, and that might get into the problem.
I mean, it's acceptable, but just want to, I don't want to put the challenges right away, but something to think about it. And then, and then you also said, um, yeah, being an umbrella organization, yeah, of course, being an umbrella organization for at least some of the smaller groups, bringing them together, if not with the bigger organization. How do we bring them all together and then look for a bigger contribution, which is also I'm fine with it. Having said that, I just want to leave last statement from my side. Again, this is something I just want to put it out. Maybe while defining the objectives, we should be able to look at it. Should it be only recital, or should it be look at it how Veda can help in your daily life things? Be it mental, be it your agricultural side. I'm glad to see a lot of people now. We've got different personalities, different backgrounds coming in, right? And I'm sure this is a brilliant opportunity for bringing Veda into our day-to-day life activities also, and be it agriculture, be it it's a simple cooking at in our kitchen, what we cook, how we eat. Also, how do we bring out those things? How it can change our lifestyle, how it can impact our lifestyles in a positive way is also something I'm looking forward at. So then the people or the students, whomever we are looking for, is how they can contribute to the society is how I'm seeing it. That's what I with that, I conclude what my thoughts are. Yeah, definitely, Srini. We will define a objective list. We'll circulate, and then we'll try to see we poll, go to the polls, and we'll try to understand like what is the um, highest priority requirements kind of a thing, and then we will try to sort it out what we can do within our capacity, and then we'll also try to we will try to come up with a objective draft and then finalize it, and then we will see, we'll go around and see and try to understand it. And we also need to see that how do we engage with the beneficiaries and their organizations, and how do we track their progress and those things also. So we definitely have to do that to begin with, till by the time Vishwanath Verma sir come back with the active, hub where we can think of doing some of these things. Definitely, these are all very important things. We'll choose what is the Yes, easiest first thing that absolutely. where we can actionize, and then meanings are needed, and then it need to be Yes. aligned, and it's not that it will be 1001 school. It should have some relevance in their life. People who get the benefit should come back and say that it helped us, and that should inspire the remaining people, so that our group will spread, Yes. objectives will spread, and people will get it. The seed investment or seed capital that what we are trying to add should inspire others, and whatever is needed for that, we have to think in in that direction, and we need to start from the youth, and then probably then only we'll have at least something to say. When the bigger organizations do things, they will be having some specialization. We need to understand and learn that specialization. So we definitely need to do that, and we need to have a ecosystem is important, and we need to Yes. have that place, and that ecosystem should grow, and then the remaining places can actually start working with us. Uh, Once we have a model that is working, then we can spread, and we can start asking or inviting others to build their own centers or something like that. Then we can exchange our best practices. Yeah. Yeah, definitely we have to do in a contemporary way, and then transparent way, and inclusive way, so that
it is going to stay for some more time. Whatever we are trying to build is not just an organization per se, but we also need to see that whatever current organizations that are already uh, working for all these years also, uh, where they are offering something to us and where we are actually able to learn from them, and so where we can integrate, so that the ecosystem has to be understood and built, and we need to be part of the ecosystem. And when the ecosystem is become when the ecosystem becomes sustainable, then we can expect that our center will continue. So we need to work from the grassroots level, and also we need to see that how we actually integrate, as sir said. Definitely, we will come back with more ideas and more clarity and shortlisted objectives and priorities, and then we will reconnect again, and we'll go to the our community and other known people about these objectives, and then seek their One simple thing. yeah. You made some great points, Pitraju. One thing I just want to add to that one is this is really good. I mean, I have a habit, ఈ పాడుతా తీగ సిరీస్ చూస్తుంటాను నేను. And the recent one, గరికపాటి గారు వచ్చారు దానికి. If you did get a chance, I would request you guys to watch that one. ఎందుకంటే సాహిత్యం దానికి, ఐ మీన్ దట్ వాస్ ఫోకస్ అన్న సాహిత్యం, ఈ సాంగ్స్ అన్ని కూడా ఆ పిల్లలు పాడిన దాని పాటకి సాహిత్యము, దాని వాల్యూస్, దాని యాక్చువల్ మీనింగ్ ఆయన గరికపాటి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే it makes much more interesting. Even the kids really could get to the meaning of it and they could feel it, which I felt really interesting. The reason I'm saying is, నువ్వు చెప్పారు కదా ఇప్పుడు పెద్దగా, that's a great thing. If I understand the meaning, I would be able to add more value. Absolutely, no doubt in it. I completely agree with you on that one. But yeah, thanks for bringing up that great point. Anyway, I made my statement, but let others talk about it. Only one thing I wanted to check it is there a way that we can roll out a survey kind of thing for the objective definition? Is what I would leave it with that, and then Yeah, definitely. We'll do Very that. good. Yeah, we'll do that, and we'll also see that our kids will actually add or whatever the way kind of thing. Yeah. Exactly. will also Exactly. enjoy it. Yeah, No, that sir. is what All we are we are doing. aligned, sir. All are aligned. Wonderful, sir. You pronounced wonderfully. The draft objectives will be circulating in our groups. Everybody is open to add anything, whatever it is, out of your experience. Kindly add to that. A draft basic provisional will be shared in the coming few days. Let us make it a starting point for that. Objectives are the thing. Then my one more request would be, I believe in strongly somehow in the youth potential. For any organization to sustain in the long run, we should involve the youth. So for to involve youth in our project, we have to modernize our objectives, whatever our objectives are. If we simply say only Veda Pathsala, all may not be coming forward to join us. Apart from Veda Pathsala, we should, if possible, we should try to enlarge our scope of objectives or extend our activities. We should try to get connected with the youth. Once youth are connected, they have a immense potential to, they can take it to greater heights. Whatever organization, if youth is involved fully, if once they are connected with our objective, definitely they will run it. We can go into the backdrop actually. So youth potential, let us try to leverage on that. Let us try to involve it also youth by extending and modernizing our objectives. అంటే ఈ రోజుల్లో ఓన్లీ పేద పాఠశాల పెడతాము అంటే ఎక్కువ రాకపోవచ్చేమో, నాకు కొంచెం ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ దట్ యాక్చువల్లీ. దాంతో పాటు కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మన స్కోప్ ని ఇన్ మోడర్న్ వే, సేమ్ వైన్ ఇన్ డిఫరెంట్ బాటిల్, అలాగే ఏదన్నా మనం కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ మీరు సజెషన్స్ ఇస్తే కనుక యూత్ ఇన్వాల్వ్ చేయగలిగితే, మనం వీఆర్ గెటింగ్ ఓల్డ్ ఏజ్డ్, వి మే నాట్ sustain the long run unless and until we involve the youth force. కొంచెం అదొకటి థింక్ చేయండి. దట్స్ మై సబ్మిషన్ టు యూ ఆల్. Absolutely great point.
I'm completely aligned with those points. Absolutely, yes. యా తప్పకుండా యంగ్ పీపుల్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయాలి. వాళ్ళకి కాంటెంపరీ వరల్డ్ ఈ ఈ ఈ కల్చర్ యొక్క యూస్ని మనం ప్రూవ్ చేసేట్టుగా ఉండాలి ప్రోగ్రాము. సో ఓల్డ్ స్టైల్ అని కాదు, మీరు చెప్పినట్టుగానే మనం రీచ్ అవ్వాలి. Ideally, it should not be for entire world, not just for only for somebody in India or somebody. So, but we'll see as a step by step, because now Indian is a global Indian, so our children are all over, and so they should actually able to see the relevance of connecting to the roots and live in their life, whatever modern way. Still, they should be able to see the value uh, that is bringing to them their life. It's not be something like old style or something like that, where only few people will be learning, few people only will be going through that. It should be actually useful. Thank you. uh, Thank you, sir. One more point would be digital presence, visibility online. These days, everything is going online, digital. Let us create a website, whatever our trust is. The website should project our ideas or whatever our YouTubes or whatever it is. Digital presence and online presence is very much important, sir, these days to reach out to the maximum this thing participants. Yeah, exactly. yeah, Exactly, sir. definitely, sir. Exactly. So yeah, we So need to, మనం మీరు నేను yeah, we'll have the online, uh, yeah, because of mm, social media, or it's a one world, so we can reach out to everyone with the help of, exactly, yeah, yeah, definitely, exactly, definitely. exactly. And without that we won't be able to really grow further, or spread our message across. uh, so eventually digital presence is needed, and many people will try to learn offline, online. Those modes should be there, Exactly. but again they should connect in reality. Exactly. They should get the inspiration only through the person, not through the website. So we need to give information and inspiration both. So for that we need to have the Exactly. That is my request, sir. physical centers and also contact program, or then online program. Both versions are having their own purpose and require need. So చాలా సంతోషం సార్. There are so many things we can think of doing step by step as we grow and gain more strength and mass. We definitely wanted to. We moved Yes, from sir. Vivekananda Mandal to Gita, Yeah. from there to Veda Bharati. And, Objectives to make and our, then one more point. yeah, One just final point, one more final point, sir. yeah, Our land outskirts of Hyderabad లో మనకి కొంచెం ల్యాండ్ ఉంది లిటిల్ బిట్. We can make a starting point instead of waiting for a longer time. ఆల్రెడీ కొంచెం ల్యాండ్ అంటూ ఉంది కాబట్టి ఒక స్టార్టింగ్ ఒక ఫిజికల్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ అంటూ ఉంది. దాంట్లో ఆ ఉన్న ఫీల్డ్ లో ఏదైనా అగ్రికల్చర్ గా మనం, ఎందుకంటే వేదిక్ లివింగ్ అండ్ నేచర్ ఆర్ బోత్ ఇంటర్ కనెక్టెడ్. యు నో వెరీ వెల్, ఐ నీడ్ నాట్ ఎలాబరేట్ ఆన్ దట్. ద నేచర్ లివింగ్ అండ్ అది కొంచెం ఏదైనా ఆ ల్యాండ్ లో మన కొద్దిగా చిన్నది కల్టివేషన్ లాంటిది చేస్తూ ఉంటే యాజ్ వి గ్రో ఇన్ ది ఫ్యూచర్ లో అప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి వెంకటేశ్వరరావు గారు ఈజ్ ఎక్స్పోర్ట్ ఇన్ హైలీ ఎక్స్పోర్ట్ ఇన్ దట్ ఫీల్డ్. ఆయన కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ డెఫినెట్లీ ఆయన మనకి హెల్ప్ చేస్తారు. ఆ మన వేద పాఠశాలతో పాటు సరౌండింగ్స్ అంతా కూడా ఒక గ్రీన్ ఎన్విరాన్మెంట్, నేచర్ తో కనెక్ట్ అయ్యేలా ఉండాలి. దట్స్ అ వెరీ బేసిక్ పార్ట్ ఆఫ్ ఎనీ వేదిక్ లివింగ్. కాబట్టి ఆయన హెల్ప్ తీసుకుంటాను డెఫినెట్లీ. వెంకటేశ్వరరావు సార్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ టు థింక్ అబౌట్ స్టార్టింగ్ సమ్ అగ్రికల్చరల్ యాక్టివిటీ. ఏదన్నా ఒక చిన్న గార్డెన్ లాంటిది కానీ, ప్లాంటేషన్ కానీ సరౌండింగ్స్ లో అట్లీస్ట్ ఆ ఉన్న అందులో ఉన్న పిల్లలకి ఇంకా మినిమం సస్టైనబిలిటీ లాంటిది ఏదైనా సరే కొంచెం థింక్ చేయండి వెంకటేశ్వరరావు గారు. yeah, sir. That is very much important, because they can't sustain themselves only through the funds or something like that. They earlier also, that is how the Vedas were actually
practiced. They used to be having a agraharams and all these things. There are small ecosystems and pockets where self-sustenance is there. So we need to add that to the project, and Venkateswara sir and your inputs are valuable there. Otherwise, it will be only run by charity or something like that. Should not be there. Exactly. And Venkateswara export too. Definitely, he will do free service for that. I'm very sure. Use my good friendship, and he will definitely Yeah. be useful for us, sir. Actually. Yeah, definitely, sir. చాలా సంతోషము మీ అందరి పాయింట్స్ వెరీ వాల్యుబుల్ పాయింట్స్ అండ్ యువర్ ఎంకరేజ్మెంట్ ఈజ్ paramount important, and thank you all for all the inputs and all the participation, and we will take it this entire webinar to our entire community, uh, and then Exactly. seek their blessings and seek their support, and we'll again come back with more decisions and action points down the line. And once we have critical mass, obviously, then all these things will be accommodated definitely. So we will again connect after we circulating this and actionizing some of the important points, and then again we'll take a stock, and from there we'll go on, sir. Thank you so much for joining, and Exactly. we'll continue our Yeah. effort to see that our generations will Yeah. benefit out of it. Om Shanti Shanti Shanti. Thank you. Thank you. We are All the blessed, best. sir. We All are the blessed, best. sir. God With your all guidance, with your All the guidance, best. able guidance, we are blessed.